ఝాల్కారీ బాయి. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? లేదా ఎక్కడైనా చూసారా? చరిత్ర మర్చిపోయిన పేరిది. కానీ స్వాతంత్రం అనేది ఈ భారతదేశంలో ఉంది అంటే దానికి కారణమైన ఎందరిలో ఈమె కూడా ఒకరు. చిన్న నేపథ్యమే అయినా తర్వాత బ్రిటిష్ వాడు సైతం బెదిరేలా చేసిన ఒక వీరనారి ఈ ఝాల్కారీ బాయి. రండి ఒక్కసారి ఆమె మన కోసం, అదే స్వతంత్ర భారతంలో ఈరోజు బ్రతుకుతున్న మన కోసం ఆమె చేసిన త్యాగమేంటో తెలుసుకుందాం. తెలుసుకోవాల్సిన బాధ్యత మనది కదా. 1857 భారతదేశపు తొలి స్వాతంత్ర పోరాటం. ఓ వీర మహిళ తన జీవితాన్ని దేశానికి అర్పించింది. ఆమె పేరు ఝాల్కారీ బాయి. ఝాన్సీ రాణి లక్ష్మీబాయితో కలిసి ఆమె పోరాటం చేసింది. చివరికి తన రాణి అయిన లక్ష్మీబాయి కోసమే ప్రాణత్యాగం చేసిన మహోన్నత త్యాగశీలి ఈ ఝాల్కారీ బాయి. ఝాల్కారీ బాయి రాణి లక్ష్మీబాయిని పోలిన రూపంతోనే కాదు, ధైర్యంతోనూ త్యాగంతోనూ చరిత్రలో నిలిచిపోయిన నారి. అలాంటి వీరనారి యొక్క జీవితాన్ని ఒక్కసారి మనము పరిశీలిద్దాం. 1830వ ప్రాంతంలో బుందేల్ఖండ్ ప్రాంతంలోని ఓ చిన్న కుటుంబంలో పుట్టిన ఓ చిన్నారి పెద్దయ్యాక భారతదేశానికి వీరనారిగా మారుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ఝాల్కారీ బాయి ఓ దళిత కుటుంబంలో పుట్టింది. సామాన్య కుటుంబమైన ఆమె మనసు మాత్రం అసామాన్యమైంది. బాల్యంలోనే తండ్రి తల్లి మరణించగా ఆమె ఒక అనాథలాగా కష్టాల్లోనే పెరిగింది. కానీ వీరత్వం ఆమె రక్తంలోనే ఉంది. పుట్టింది ఒక దళిత కుటుంబంలోనే అయినా కూడా ఆమెలో క్షాత్రం చిన్నప్పటి నుండి నిక్షిప్తమైంది. ఒక చిన్న సంఘటన ఆమె ధైర్య సాహసాలు ఎలాంటివో మనకు తెలుపుతుంది. ఒకసారి ఓ చిరుత గ్రామంపై దాడి చేసింది. గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. కానీ ఓ 12 ఏళ్ల అమ్మాయి మాత్రం వెనక్కి తగ్గలేదు. కొడవళ్లతో పోరాడి చిరుతను చంపేసింది. ఆమె ఎవరో కాదు, ఝాల్కారీ బాయి. గ్రామస్తులు ఆమె ధైర్య సాహసాలు చూసి ఆశ్చర్యపోయారు. చిన్న వయసులోనే ఆమె చేసిన సాహసం చుట్టుపక్కల వాళ్ళలో ఆమె ఒక గొప్ప ధైర్యవంతురాలు అన్న ముద్రపడిపోయింది. అంతేకాదు, ఆ రోజు గ్రామస్తులకు మరో విషయం కూడా అర్థమైంది. ఈ బాలిక భవిష్యత్తులో గొప్ప యోధురాలు అవుతుందనే సంగతి. ఆమె చిన్నప్పటి నుండే ఆయుధాల వాడకంలో పట్టు సాధించింది. గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. వీరులందరికీ ఉండవలసిన గుణాలను అలవోకగా అలవర్చుకుంది. ఒక ఆడపిల్ల జీవితంలో పెళ్లి అనేది ఒక మహత్తరమైన ఘట్టం. అలానే జీవితాన్ని మార్చేసే ఒక తంతు. ఝాల్కారీ బాయి జీవితంలో కూడా ఆమె వివాహం ఒక గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టింది. ఝాన్సీ కోటలోకి ఆమె ప్రవేశానికి దారులు వేసింది. మహారాణి లక్ష్మీబాయితో పరిచయానికి నాంది పలికింది. అదేలాగూ ఇప్పుడు చూద్దాం. పురణ్ సింగ్ అనే ధైర్యశాలి ఝాన్సీ రాజ్యంలో సైనికుడు, వీరోచిత పోరాటాలు చేయగల సమర్థుడు. అప్పటికే ఒక గొప్ప వీరుడిగా పేరు పొందాడు. అలాంటి పురణ్ సింగ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లికి దారితీసింది. అలాగే ఝాల్కారీ బాయి వీరత్వానికి ఒక సరిజోడు కూడా దొరికింది. భార్యాభర్త ఇద్దరూ వీరోచిత మనస్తత్వం కలిగిన వారే. ఇది ఒక గొప్ప కలయిక అని మనం చెప్పుకోవచ్చు. ఒకరోజు పురణ్ సింగ్ ఆమె ప్రతిభను, వీరత్వాన్ని, స్వతంత్ర పోరాటంలో ఆమె ఆసక్తిని గమనించి ఆమెను ఝాన్సీ కోటకి తీసుకుని వెళ్ళాడు. అక్కడే ఆమె జీవితమే మారిపోయింది. మామూలుగా అయితే ఒక సైనికుడి భార్యను చూసి ఆశ్చర్యం పొందే అవసరం కానీ, ఆనందం పొందే అవసరం కానీ ఒక మహారాణికి ఉండకపోవచ్చు, ఉండదు కూడా. కానీ ఝాల్కారీ బాయి రూపం చూసి మహారాణి లక్ష్మీబాయి మాత్రమే కాదు, అక్కడ ఉన్న అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె చూడటానికి రాణి లక్ష్మీబాయిలా కనిపించేది. ఝాల్కారీ రూపం, గుణం, ప్రవర్తన, నడవడిక చూసిన రాణికి వెంటనే అర్థమైంది. ఒక్క మెతుకు చాలు కదా అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి. అలాగే ఒక్క చిన్న పరిచయం చాలు ఈ యువతి సామాన్యురాలు కాదని అర్థం కావడానికి. అందుకే మహారాణి లక్ష్మీబాయి ఆమెను దుర్గాదల్ అనే మహిళా యోధుల బృందానికి నాయకురాలిగా నియమించింది. దుర్గాదల్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని గురించి కూడా కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో దుర్గాదల్ ఒక ముఖ్యమైన విభాగం. ఇది మహిళా యోధులతో కూడిన ప్రత్యేక బలగం. వీరు లక్ష్మీబాయితో పాటు బ్రిటిష్ వారిపై ధైర్యంగా పోరాడారు. వీరి నాయకత్వ బాధ్యతలు ప్రధానంగా ఝాల్కారీ బాయి భుజాలపై ఉండేవి. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ వీరు లక్ష్మీబాయికి అండగా నిలిచి ఝాన్సీ కోట రక్షణలో కీలక పాత్ర పోషించారు. ఈ దళంలోని మహిళలు తెలివితో, పరాక్రమంతో శత్రువులను ఎదుర్కొని స్వాతంత్ర పోరాటంలో తమ నిలకడను చాటి చెప్పారు. ఇక ఝాల్కారీ బాయి గురించి మాట్లాడితే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది 1857లో జరిగిన స్వాతంత్ర పోరాటం గురించి. 1857 భారతదేశపు మొదటి స్వాతంత్ర సంగ్రామం. బ్రిటిష్ సేనలు ఝాన్సీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ముందుకు కదిలాయి.
అయితే రాణి లక్ష్మీబాయికి పక్కన నిలిచే ఒక వీర మహిళ సిద్ధంగా ఉంది. ఆమె ఝాల్కారీబాయి. ఝాల్కారీబాయి ఝాన్సీ కోటను కాపాడేందుకు తన సైన్యంతో కలిసి బ్రిటిష్ వారిపై దాడి చేసింది. ఒకరోజు బ్రిటిష్ సేనలు కోటను పూర్తిగా చుట్టుముట్టాయి. రాణికి తప్పించుకోవడం ఒక్కటే మార్గం. కానీ అది ఎలా సాధ్యం? అప్పుడు ఝాల్కారీబాయి బ్రిటిషర్లను మోసం చేసే పథకం వేసింది. తానే లక్ష్మీబాయిగా వేషం వేసి ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించింది. తన రూపాన్ని ఒక ఆయుధంగా మలిచి బ్రిటిష్ వాళ్ళని బురిడీ కొట్టించాలనుకుంది. ఆమె కొంతవరకు ఆ ప్రయత్నంలో సఫలం కూడా అయింది. బ్రిటిష్ వారు తానే ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుని ఆమెను పట్టుకున్నారు. రాణి లక్ష్మీబాయి దొరికేసింది, ఇక యుద్ధం గెలిచినట్టే అని నమ్మారు. కానీ ఝాల్కారీ చిరునవ్వుతో వారిని అలాగే చూస్తూ ఏమందో తెలుసా? నేను రాణిని అని నమ్మారు కదా, అయితే మీరు యుద్ధంలో ఓడిపోయినట్టే. నన్ను పట్టుకున్నా ఝాన్సీ రాజ్యం బ్రిటిష్ దోపిడీకి లొంగదు. వాళ్ళు మోసపోయారని బంధించింది రాణి లక్ష్మీబాయిని కాదని వాళ్ళు త్వరలోనే గ్రహించారు. పట్టుబడినా కూడా లొంగని ఆమె వ్యక్తిత్వం, ధైర్యం చూసి బ్రిటిష్ వారు సైతం ఆశ్చర్యపోయారు. ఆమెను బంధించి చిత్రవధ చేశారు. చివరకు ఆమెను హత్య చేశారు. తనను నమ్మిన రాణి కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన వీర శిరోమణి ఝాల్కారీబాయి. ఝాల్కారీబాయి త్యాగం వ్యర్థం కాలేదు. ఆ త్యాగం వల్లే రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్లతో మరింత కాలం పోరాటం సాగించగలిగింది. స్వతంత్ర సంగ్రామాన్ని కొనసాగించగలిగింది. ఆమె త్యాగాన్ని గుర్తు చేస్తూ ఈ చిరు పద నివాళిని అర్పిస్తున్నాం. ఇదే ఝాల్కారీబాయి సింహానికి సైతం సరితూగునది. లక్ష్మీబాయితో భుజం కలిపి యుద్ధంలో నిలిచినది. కించిత్తు భయం లేని ధైర్యము గల సేనాని. శత్రువుల గుండెల్లో నింపెనులే నిలువెల్లా మృత్యు భయాన్ని. నల్లని మేఘమై మెరిసిన ఈ వీరాంగన ఝాన్సీ రక్షణకు అర్పించెను ప్రాణం సమరాంగనాన. ఝాల్కారీ పేరు నిలిచే చరిత్రలో చిరకాలం. చెరిపే ఎదులే ఏ శక్తి ఆమె చేసిన బలిదానం. చరిత్ర ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వలేకపోయినా నేడు ఆమె పేరు ప్రతి భారతీయురాలి గుండెల్లో నిలిచిపోతుంది. ఝాల్కారీబాయి ధైర్యానికి, త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం. ఆమె ఒక మహిళా యోధురాలు మాత్రమే కాదు, భారత స్వాతంత్ర పోరాటానికి వెలుగైన అద్భుతమైన దీపం. ఇలాంటి వీరుల జీవిత గాథలు మనకు ఒక స్ఫూర్తి. మన తల్లి భూమిని కాపాడిన వీరులు ఎప్పటికీ మరుగున పడకూడదు. అలా మరుగున పడకుండా మనమందరం కృషి చేద్దాం. ఈ అమర వీర నారి త్యాగాన్ని స్మరించుకుంటూ మనం గర్వంగా అందాం, మేరా భారత్ మహాన్, జై హింద్. ఖచ్చితంగా ఇటువంటి వీర శిరోమణుల త్యాగాల సాక్షిగా ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. వారందరినీ గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనది. మన తరువాతి తరాలకు ఖచ్చితంగా వీళ్ళ చరిత్రను అందజేయాల్సిన బాధ్యత కూడా మనదే. ఈ ఛానల్ ద్వారా మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఏ ఒక్కరితోనూ ఇది సాధ్యపడదు. మీ ఒక్కరితో మాత్రమే ఇది మొదలవుతుంది. దయచేసి మా ప్రయత్నానికి మీరు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం. మీకు తెలిసిన వాళ్ళకి ఛానల్ లింక్స్ అండ్ వీడియోస్ పంపించండి. అట్ ది సేమ్ టైం మీరు మన వీడియోల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలని 10 మందితో పంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరి గురించైనా మీకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.